ఓం శ్రీమాత్రే నమ. ఫ్రెండ్స్, మనము ఈరోజు అన్నపూర్ణ అష్టకం యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనము అన్నపూర్ణ అష్టకాన్ని ఏ విధంగా పఠించాలో తెలుసుకున్నాము. ఈరోజు దాని యొక్క అర్థాన్ని అయితే మొత్తము కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ముందు శ్లోకం ఏంటి అంటే, నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. ఇది ఫస్ట్ శ్లోకం అన్నమాట. మరి దీని యొక్క అర్థం ఏంటి? దీని యొక్క అర్థం మనము ఈరోజు తెలుసుకుందాము. ఏంటి మరి అర్థము అంటే, నిత్యము అన్నదానము ఇచ్చుదానవు, వరములను అభయములను ప్రసాదించుదానవు, సముద్రమంత సౌందర్యము కలదానవు, ఘోరమైన పాపములన్నింటినీ కడిగివేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి, తల్లివి అవు అన్నపూర్ణేశ్వరి అగు నీవు భిక్ష పెట్టుము అని అర్థము. తర్వాత రెండవది, నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విలంబమాన విలసత్వక్షోజ కుంభాంతరి కాశ్మీరాగరు వాసితాంగరుచీర కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి. ఇది రెండవది. మరి దీని యొక్క అర్థమేంటి? వివిధ రత్నములతో కూడిన విచిత్ర ఆభరణములను ధరించిన దానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ అగురులు పూసుకునుటచే సువాసనలు వెదజల్లు శరీరము కలదానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి అగు అన్నపూర్ణాదేవి అగు నీవు భిక్ష పెట్టుము అని అర్థము. ఇది రెండవ శ్లోకం యొక్క పూర్తి అర్థము అన్నమాట. తర్వాత మూడవ శ్లోకం. మరి మూడవ శ్లోకం ఏంటి? మరి యోగానందకరి రిపుక్షయకరి ధర్మైక్య నిష్ఠాకరి చంద్రార్కానల భాసమానలహరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఃఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి. ఇది మూడవ శ్లోకం అన్నమాట. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, యోగములచే పొందు ఆనందములు కలిగిన దానవు, శత్రువులను నాశనం చేయుదానవు, ధర్మనిష్టను ఏర్పరచుదానవు, చంద్రుడు సూర్యుడు అగ్నులతో సమానమైన కాంతి ప్రవాహమైన దానవు, మూడు లోకములను రక్షించుదానవు, సమస్త ఐశ్వర్యములను ప్రసాదించుదానవు, తపస్సులకు ఫలమునిచ్చుదానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి, తల్లివి అగు అన్నపూర్ణాదేవి అగు నీవు భిక్ష పెట్టుము అని అర్థము. ఇది మూడవ శ్లోకం యొక్క పూర్తి అర్థము. తర్వాత నాలుగవ శ్లోకం. మరి నాలుగవది ఏంటి? కైలాసాచాల కంద రాలయకరి గౌరీ హ్యుమాశాంకరి కౌమారి నిగమార్థ గోచరకరి హ్యోంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి. ఇది నాలుగవదనమాట. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, కైలాస పర్వత గుహయందుండు దానవు, కైలాస పర్వత గుహంనందు ఉండు దానవు, తెల్లని దానవు, ఉమాదేవి శంకరుని భార్యవు, కుమారివి, వేదార్థమును బోధించుదానవు, ఓంకార బీజాక్షర స్వరూపము గల దానవు, మోక్షద్వారపు తలుపును తెరిచెడి దానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరి అగు నీవు భిక్ష పెట్టుము అని అర్థము. తర్వాత ఐదవ శ్లోకము. ఈ ఐదవ శ్లోకం ఏంటి మరి? దృశ్యాదృశ్య విభూతి వాహనకరి బ్రహ్మాండ బాండోదరి లీలానాటక సూత్రకేలనకరి విజ్ఞాన దీపాంకురి శ్రీ విశ్వేశ మనఃప్రసాదనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి. ఇది ఐదవ శ్లోకం అన్నమాట.
మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, కనబడి కనబడని మహిమలు కలదానివి, కనబడని మహిమలు కలదానవు, గర్భమునందు బ్రహ్మాండములను మోయుచున్నదానవు, లీలా నాటకమునకు సూత్రధారివి, విజ్ఞాన దీపమును వెలిగించుదానవు, పరమేశ్వరుణ్ణి ఆనందింపజేయుదానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణాదేవి అగు దానవు భిక్ష పెట్టుము అని అర్థము. తర్వాత 6వ శ్లోకము. ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరి, వేణీనీల సమాన కుంతలధరి నిత్య అన్నదానేశ్వరి, సాక్షాన్మోక్షకరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. మరి ఇది 6వ శ్లోకం. దీని యొక్క అర్థం ఏంటి అంటే, భూమి అందలి సమస్త జనులకు నాయకురాలువు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైన దానవు, శ్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు, సాక్షాత్తుగా మోక్షమునిచ్చుదానవు, ఎల్లప్పుడూ శుభమును కలిగించుదానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరి అవు నీవు భిక్ష పెట్టుము అని అర్థము. తర్వాత 7వ శ్లోకము. మరి 7వ శ్లోకం ఏంటి? ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభు స్త్రీ భవాకరి, కాశ్మీరా త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి శర్వరి, స్వర్గద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఓకే, ఇది 7వ శ్లోకము. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఆకారము మొదలగు క్షాకారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు, ఆకారమును మొదలుకొని క్షకారము వరకు ఉన్న అక్షరములకు సముదాయమైన దానవు, పరమేశ్వరునకు ప్రియురాలువు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి, 3 కన్నులు కలదానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరి అగు నీవు భిక్ష పెట్టుము అని అర్థము. తర్వాత 8వ శ్లోకం. దేవీ సర్వ విచిత్ర రత్నరుచిత దాక్షాయణీ సుందరి, వామా స్వాదుపయోదరా ప్రియకరి సౌభాగ్య మాహేశ్వరి, భక్తాభీష్టకరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. ఇది శ్లోకం అన్నమాట. తర్వాత దీని యొక్క అర్థం ఏంటి అంటే, దేవివి, విచిత్రములైన సర్వరత్నములతో అలంకరింపబడిన దానవు, దక్షుని కుమార్తెవు, సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కలదానవు, ప్రియమునిచ్చు దానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరి అవు నీవు భిక్ష పెట్టుము అని అర్థము. తర్వాత 9వ శ్లోకం. 9వ శ్లోకం ఏంటి మరి? చంద్రార్కానల కోటి కోటి సదృశి చంద్రాంశు బింబాధరి, చంద్రార్కాగ్ని సమాన కుండలధరి చంద్రార్క వర్ణేశ్వరి, మాలా పుస్తక పాశ సాంకుశధరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. ఇది 9వ శ్లోకం యొక్క. మరి దీని అర్థం ఏంటి? కోట్లాది చంద్రులు, సూర్యులు, అగ్నులతో సమానంగా ప్రకాశించుదానవు, సూర్యబింబము వలె ఎర్రనైన క్రింది పెదవి కలదానవు, చంద్రుడు సూర్యుడు అగ్నుల వలె ప్రకాశించు కుండలములు ధరించిన దానవు, చంద్రుడు సూర్యుడు వంటి వర్ణము కలదానవు, మాలా పుస్తకము పాశము అంకుశము చేతులయందున్న దానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి, అన్నపూర్ణేశ్వరి అవు నీవు భిక్ష పెట్టుము అని అర్థము. ఇది 9వ శ్లోకం యొక్క పూర్తి అర్థము అన్నమాట. తర్వాత 10వ శ్లోకము. 10వ శ్లోకం ఏంటి మరి? క్షత్రత్రాణకరి మహాభయకరి మాతా కృపాసాగరి, సర్వానందకరి సదాశివకరి విశ్వేశ్వరి శ్రీధరి, దక్షాక్రందకరి నిరామయకరి కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. ఇది 10వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే,
వీరులను రక్షించుదానవు, మహాభయంకరివి, తల్లివి, దయాసముద్రమైన దానవు, అందరికీ ఆనందము కలిగించుదానవు, ఎల్లప్పుడూ శుభము కలిగించుదానవు, విశ్వమునకు రానివి, శోభిల్లుదానవు, దక్ష ప్రజాపతికి దుఃఖమును కలిగించుదానవు, సుఖమునిచ్చుదానవు, కాశీపట్టణమునకు రానివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరి అగు నీవు భిక్ష పెట్టుము అని అర్థము. తర్వాత 11. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తచ్చ స్వదేశో భువనత్రయం. అంటే దీని అర్థం ఏంటి? తల్లి పార్వతీదేవి, తండ్రి పరమేశ్వరుడు, బంధువులు శివభక్తులు, 3 లోకాలకు స్వదేశము. ఇది శ్రీమద్ శంకరాచార్య భగవతః కృతౌ శ్రీ అన్నపూర్ణేశ్వరి స్తోత్రం సంపూర్ణం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అన్నపూర్ణాష్టకం యొక్క పూర్తి అర్థం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.